ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పిఎం కిసాన్ సంబంధించిదైతే 2025 19వ ఇన్స్టాల్మెంట్ సంబంధించి కేంద్రం అయితే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. పిఎం కిసాన్ ఏదైతే 19వ ఇన్స్టాల్మెంట్ సంబంధించి రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ పథకాన్ని కూడా ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు కొంత మొత్తాన్ని కూడా అందజేశారన్నమాట. ఏదైతే ఈ మొత్తం ఉందో వారి వ్యవసాయం మరియు గృహ అవసరాలకు, ఆర్థిక అవసరాలకు ఉద్దేశించబడింది. ఈ పథకం కింద ఇప్పటికే 18 విడతలు రైతులకు అందగా, అదే ఇప్పుడు అందరి చూపు 19వ విడత. సో మొత్తానికి 19వ విడతకు సంబంధించి తదుపరి విడత ఎప్పుడు వస్తుందని రైతులైతే దీనికి సంబంధించి తెలుసుకోవాలని కుతూహలం అయితే ఉంది. తదుపరి విడతకు సంబంధించి ఎప్పుడు వస్తుందంటే ప్రధానమంత్రి ఏదైతే సమ్మాన్ కిసాన్ నిధి ఉందో ప్రతి ఏటా కూడా మనకి ఏం చేస్తారు, 6,000 రూపాయలు సాయం అయితే అందుతుంది. కాబట్టి సో ఈ మొత్తం కూడా రైతుల ఖాతాలకు వచ్చేందుకు 2,000 వాయిదాల రూపంలో అందజేస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు 18 వాయిదాలు విడుదలైంది. అంటే 18 ఇంటూ 2,000 వేసుకున్నా కానీ 36,100 అవుతుందన్నమాట. సో 36,000 అవుతుంది. సరే, అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి విడత అయితే జమ చేయబడుతుంది. కాబట్టి లాస్ట్ విడత మనకి ఎప్పుడు జమ చేశారంటే 19 విడత కోసం మీరు చూస్తున్నాం. 18 విడత అనేది అక్టోబర్ రిలీజ్ చేశారు. ఇక చివరి వారంలో లేదా ఫిబ్రవరి వారంలో విడుదల అవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన కూడా వెలువడలేదన్నమాట. ఇక ఏ రైతులకు ప్రయోజనం కలుగుతుంది? 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే ఈ పథకం పరిధిని అయితే విస్తరించడం ద్వారా ఎక్కువ మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఈ పథకానికి సంబంధించి సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానికోసం కొన్ని నియమాలు రూపొందించబడ్డాయి. ఇందులో మొదటి షరతు ఏంటంటే రైతు ఆదాయం కనుక వనరుల వ్యవసాయం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా వ్యాపారం చేసే వ్యక్తులు ఈ దరఖాస్తు పరిధిలోకి రారన్నమాట. అదేవిధంగా దరఖాస్తు విధానం, ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ పత్రాలు ఉండాలి. ఇక మొబైల్ నంబర్ కావచ్చు, ఆదాయపు ధృవీకరణ పత్రాలు. దరఖాస్తు చేయడానికి పిఎం కేఎస్ఎన్వై అధికార వెబ్సైట్లు అయితే ఇక వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో రైతులు కనుక నమోదు చేసిన వారు తప్పనిసరిగా ఇప్పుడు కనుక ఈకేవై చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవై చేసుకోండి. ప్రభుత్వం దాదాపు సంక్రాంతి నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేయాలి. కానీ అటు ఇటుగా ప్రభుత్వం అయితే జనవరి నుంచి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జనవరి లేదంటే మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే బడ్జెట్ అప్పుడే రిలీజ్ చేస్తారు కాబట్టి రైతులకు సంబంధించి. ఎందుకంటే కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట. ఈసారి పెరిగే అవకాశాలు ఉందా లేదా అనేది డౌట్ అయితే ఉంది. చాలా మాధ్యమాలు అయితే పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. విడతకు ఒక 1,000 రూపాయలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుంది సమాచారం అండి. సో మొత్తానికి అయితే ఇది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే రిలీజ్ అనేది 26 తారీఖున రైతు భరోసా డబ్బులు అనేది 6,000 రూపాయలు విడతకైతే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్గా ఉన్నటువంటి తాజా సమాచారం అండి.